నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. రైతు భరోసా పింఛన్లు ఇప్పటికే అందుకుంటున్న లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్తగా రైతు భరోసా పింఛన్లు కావాలనుకునే వారు మాత్రమే ప్రజాపాలన ద్వారా దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోందని తెలిపిన అధికారులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయని సీఎంకు చెప్పారు. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైనన్ని దరఖాస్తుల్ని అందుబాటులో ఉంచాల్సిందేనని ఆదేశించారు. దరఖాస్తులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, టెంట్లు, ఇతర ఏర్పాట్లలో లోటు రాకుండా చూడాలని మరోసారి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారాస ప్రభుత్వం విద్యుత్ శాఖను పీకల్లోతో అప్పుల్లో ముంచిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన జెన్కో అధికారులు, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ భారంగా మారిందన్న ఆయన ఈ పవర్ ప్లాంట్ తో పర్యావరణ పరంగానూ సమస్యలున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ అంకెలు సంఖ్యలు ఒక్కొక్కటి తెలుస్తుంటే ఆందోళనకరంగా ఉందన్నారు. డిస్కంలు గత 10 ఏళ్లలో 81,516 కోట్లు అప్పులు చేశాయని వెల్లడించారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి 30,000 కోట్లకు పైగా బకాయిలున్నాయని చెప్పారు. సింగరేణికే 19,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాలని భట్టి విక్రమార్క వివరించారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ కాడాను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొడంగల్ కేంద్రంగా ఆ నియోజకవర్గం అభివృద్ధికి కాడా పనిచేయనుంది. స్థానిక వికారాబాద్ జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించనున్న కొడంగల్ ఏరియా అభివృద్ధి సంస్థకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించనుంది. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి కోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ ను తయారు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రణాళిక శాఖ నోడల్ సంస్థగా వ్యవహరిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణ, ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకానికి అనూహ్య స్పందన వస్తోందని, ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 6 కోట్లకు పైగా మహిళలు ప్రయాణించినట్లు మంత్రి చెప్పారు. ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన బస్సుల్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. త్వరలోనే ఆర్టీసీకి 1000 ఈవీ బస్సులు రాబోతున్నాయని మంత్రి ప్రభాకర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జగనన్న ఇళ్ల నిర్మాణం పేరిట జరిగిన భారీ కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ లేఖ రాశారు. పేదలందరికీ ఇళ్లు పేరుతో భూసేకరణ కోసమే వైకాపా సర్కార్ 35,141 కోట్ల నిధుల్ని వెచ్చించిందని, ఆ నిధులు భారీగా పక్కదారి పట్టాయని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం 1,75,421 కోట్లయితే ప్రభుత్వం 91,503 కోట్లుగా చెబుతోందన్నారు. ఇందులో అనుమానాలున్నాయని తెలిపారు. ఇంటి స్థలాలు నిర్మాణం పేరిట ప్రభుత్వం పేదల్ని మోసం చేయడమే కాకుండా ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసినట్లుగా కనిపిస్తోందని పవన్ అభిప్రాయపడ్డారు. 30 లక్షల గృహాలు నిర్మిస్తామని ప్రకటించి 21,87,985 మంది లబ్ధిదారుల్ని మాత్రమే గుర్తించారని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 17,000 జగనన్న లేఅవుట్లలో కేవలం 12,09,000 మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు ఇచ్చారని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూసేకరణలో కీలకంగా వ్యవహరించి ఎక్కువ ధరకు భూముల్ని కొని తమ వాటా జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు. ఈ అంశంపై వీలైనంత త్వరగా విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పవన్ తన లేఖలో ప్రధానిని కోరారు. కురబ కులస్తుల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కుప్పంలో 3వ రోజు పర్యటించిన ఆయన నలగాం పల్లెమిట్ట వద్ద కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణకు కురబ సామాజిక వర్గ ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కురబలకు స్ఫూర్తినిచ్చేలా కనకదాసు జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు. వైకాపా నాయకులు ఆలయ భూములు కూడా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. భూములు కబ్జా చేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. దళితులకు ఏం చేశారో చెప్పే దమ్ము ముఖ్యమంత్రి జగన్ కు ఉంటే చర్చకు రావాలని తెలుగుదేశం దళిత నాయకులు సవాల్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సిబిఎన్ ఫోరం, కేశనేని శివనాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దళిత గళం పేరుతో కార్యక్రమం జరిగింది. నందిగామ పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్ అరాచక పాలనలో దళితులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యాకాండలపై ప్రతిఘటనా పోరాటానికి నేతలు పిలుపునిచ్చారు. ఎవరి హయాంలో దళితులకు మేలు జరిగిందో ప్రజలు ఆలోచించాలని కోరారు.
అయోధ్యలో శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉత్తరప్రదేశ్లో పర్యటించిన ప్రధాని ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. ఆయన వెంట రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. 240 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన 3 అంతస్తుల అయోధ్య రైల్వే స్టేషన్ భవనంలో లిఫ్టులు, ఎస్కలేటరు, ఫుడ్ ప్లాజాలు వంటి అన్ని ఆధునిక వస్తువులు ఏర్పాటు చేశారు. ఈ రైల్వే స్టేషన్ నుంచే 2 అమృత్ రైళ్లు, 6 వందే భారత్ రైళ్లను కూడా పచ్చజెండా ఊపి ప్రధాని మోదీ ప్రారంభించారు. తర్వాత మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. అంతకుముందు విమానాశ్రయం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయోధ్య రైల్వే స్టేషన్ వరకు ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. తర్వాత జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని జనవరి 22న అయోధ్యకు ఆహ్వానితులు మాత్రమే రావాలని, మిగిలిన ప్రజలు ఎవరూ రావద్దని కోరారు. ఆ రోజు అందరూ ఇళ్లలో దీపాలు వెలిగించాలని కోరారు. జనవరి 14న, 22న దేశవ్యాప్తంగా ఆలయాలను, పుణ్యక్షేత్రాలను పరిశుభ్రం చేయాలని మోదీ విజ్ఞప్తి చేశారు. వేతనాలు పెంచి గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 19వ రోజు కొనసాగింది. అనేక చోట్ల మంత్రుల ఇంటి ముట్టడికి అంగన్వాడీలు యత్నించగా ఉద్రిక్తతలకు దారితీసింది. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడికి అంగన్వాడీలు యత్నించారు. మంత్రి ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. ప్రభుత్వం దృష్టికి అంగన్వాడీల సమస్యలు తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గుంటూరులో మంత్రి విడుదల రజని ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి రజని అంగన్వాడీల వద్దకు వచ్చి వినతి పత్రాన్ని స్వీకరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి సురేష్ ఇంటిని అంగన్వాడీలు ముట్టడించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అడ్డుకోవడంతో అంగన్వాడీలకు వారికి మధ్య తోపులాట జరిగింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీచరణ్ ఇంటి ముట్టడికి అంగన్వాడీలు బయలుదేరగా మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీలని వెస్ట్ చర్చి కొడలిలో పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపైనే బైఠాయించిన అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్లో పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి చెత్త వాహనాలను బయటకు వెళ్లనివ్వకుండా కార్మికులు అడ్డుకున్నారు. న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలంటూ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో పారిశుధ్య కార్మికులు నల్లదుస్తులు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు అవుట్సోర్సింగ్ సిబ్బంది ఒంటికాలిపై నిల్చుని ప్రభుత్వానికి నమస్కరిస్తూ ధర్నా చేశారు. విశాఖలో పారిశుధ్య కార్మికుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలో పేరుకుపోయిన చెత్తను సచివాలయ ఉద్యోగుల పర్యవేక్షణలో సేకరించేందుకు కమిషనర్ ఆదేశాలివ్వడంపై కార్మికులు మండిపడ్డారు. అరిలోవా, అప్పుఘర్ వద్ద నిరసన తెలిపిన పారిశుధ్య కార్మికుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వేపగుంట డంపింగ్ యార్డ్ వద్ద క్లాప్ వాహనాలను బయటకు రప్పించేందుకు పోలీసులు యత్నించగా పారిశుధ్య కార్మికులు అడ్డుకున్నారు. విశాఖ మేయర్ హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్ వార్డుల్లో చెత్తను శుభ్రం చేయడానికి కార్మికులు అడ్డుకున్నారు. అమెరికా గగనతలంలో కొన్ని నెలల కిందట సంచరించిన చైనా బెలూన్పై సరికొత్త విషయం బయటకొచ్చింది. అమెరికాలోని ఇంటర్నెట్ను వాడి చైనా బెలూన్ పనిచేసిందని ప్రముఖ వార్తా సంస్థ CNN పేర్కొంది. బెలూన్ చేసిన ఆ తప్పిదం వల్లే అమెరికా నిఘా వర్గాలు దాని కదలికల్ని కనిపెట్టగలిగాయని చెప్పింది. అయితే అమెరికాకు సంబంధించిన కీలక వివరాలను ఆ బెలూన్ ఎప్పటికప్పుడు చైనాకు చేరవేయటమే కాకుండా మెమరీలో స్టోర్ చేసుకుని తర్వాత చూసుకునేందుకు వీలుగా నిర్మితమైందని వివరించింది. కొన్ని నెలల క్రితం తమ గగనతలంపై చైనా బెలూన్ ఎగరటాన్ని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ గుర్తించింది. అధ్యక్ష కార్యాలయం ఆదేశాలతో బెలూన్ను క్షిపణితో కూల్చేసింది. అమెరికాలో అణు స్థావరాలపై నిఘా పెట్టడంతో పాటు కీలక సమాచారాన్ని సేకరించేందుకే చైనా వీటిని ప్రయోగించినట్లు అమెరికా భావించింది. వాతావరణ పరిశోధనల కోసమే బెలూన్ను పంపినట్లు చైనా తెలిపింది.